ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన రహస్యమైన ఆలయాలలో ఒకటి అయిన అనంత పద్మనాభ స్వామి ఆలయం కోసం మాట్లాడుకుందాం. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో స్వామి దర్శనం 3 ద్వారాల ద్వారా జరుగుతుంది. మొదటి ద్వారం నుంచి దివ్యముఖ దర్శనం, రెండవ ద్వారం నుంచి నాభి, దాని నుంచి పుట్టిన పద్మం, ఆ పద్మంలో బ్రహ్మదేవుడు, మూడవ ద్వారం నుంచి పవిత్ర పాదాలు. ఇది కేవలం ఆలయం కాదు, భక్తి, చరిత్ర, అద్భుతం, ఆధ్యాత్మిక శక్తి కలిగిన మహాక్షేత్రం. ఈ మహాదివ్య విగ్రహం ఎలా ప్రత్యక్షమైందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్వం కాసర్గోడ్ దగ్గర ఒక మహావిష్ణు భక్తుడు ఉండేవాడు. ఆయన పేరు విల్వమంగళాతు స్వామియార్. ఆయనకి ఒకటే కోరిక ఉండేది, ఆ శ్రీ మహావిష్ణువు నిజరూప దర్శనాన్ని చూడాలి అని. ఆయన దర్శనం కోసం స్వామియార్ ఎప్పుడూ విష్ణు ధ్యానంలోనే ఉండేవాడు. ఒకసారి స్వామియార్కి ఒక చిన్న పిల్లవాడు కనిపిస్తాడు. ఆ బాలుడు చూడటానికి చాలా ఆకర్షణీయంగా చలాకీగా ఉంటాడు. స్వామియార్ ఆ పిల్లవాడిని తన దగ్గరే ఉండిపోమని అడుగుతారు. దానికి ఆ పిల్లవాడు ఒక షరతు పెడతాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు నా మీద కోపాన్ని చూపించకూడదు అని షరతు పెడతాడు. దానికి స్వామియార్ కూడా ఒప్పుకొని తనతో పాటే ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తారు. ఒకరోజు ఆ పిల్లవాడు అక్కడే ఉన్న సాలగ్రామాన్ని ఆట వస్తువులా నోట్లో పెట్టుకుంటాడు. అది చూసిన స్వామియార్ అత్యంత కోపంతో బాలుడిపై అరుస్తారు. ఎందుకంటే సాలగ్రామంలో స్వయంగా శ్రీ మహావిష్ణువు నివసిస్తారు అని నమ్మకం కాబట్టి. ఎప్పుడైతే స్వామియార్ తన షరతుని ఉల్లంఘించారో ఆ పిల్లవాడు అదృశ్యమైపోతాడు. ఈ పిల్లవాడు సామాన్యమైన వాడు కాదు అని తెలుసుకున్న స్వామియార్ ఆ పిల్లవాడి కోసం తిండి నిద్ర లేకుండా వెతుకుతూనే ఉంటారు. అప్పుడు స్వామియార్కి ఆకాశవాణి వినిపిస్తుంది. నన్ను చూడాలి అని అనుకుంటే అనంతన్ కాడుకి రా అని ఆకాశవాణి వినిపిస్తుంది. ఇది విన్న స్వామియార్ గమ్యం తెలియని అనంతన్ కాడుకి పయనం మొదలు పెడతాడు. ఎంత దూరం వెళ్ళినా ఆ చోటు ఎక్కడా కనిపించదు. ఇంకా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీర్చుకుంటాడు. అప్పుడే అటుగా ఒక మహిళ మరియు బాలుడు వస్తూ ఉంటారు. ఆ మహిళ తన పిల్లవాడితో ఇలా అంటుంది, నువ్వు గాని ఇంకేడుపు ఆపకపోతే అనంతన్ కాడులో వదిలేస్తాను అని. ఇది విన్న స్వామియార్ వెంటనే ఆమెను ఆపి అనంతన్ కాడుకి దారి చెప్పమని అడుగుతాడు. ఆ మహిళ స్వామియార్కి అనంతన్ కాడుకి దారి చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ముందుగా స్వామియార్కి కనిపించిన అదే బాలుడు అనంతన్ కాడులో కనిపిస్తారు. స్వామియార్ ఆ బాలుడు వెనక వెళ్ళసాగుతాడు. చూస్తుండగానే ఆ బాలుడు ఒక ఇలిప్ప వృక్షంలోకి వెళ్తాడు. స్వామియార్ చూస్తుండగానే ఆ చెట్టు 2 భాగాలుగా విడిపోయి దాని నుంచి 8 మైళ్ళ పొడవుతో 100 పడగల ఆదిశేషుడిపై పవలిస్తున్న శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారు. తలభాగం తిరువల్లం నుంచి పాదాలు త్రిప్పదపురం వరకు ఉంటాయి. ఇంత పొడవుగా ఉన్న స్వామిని పూర్తిగా చూడటానికే స్వామియార్కి వీలు పడదు. అప్పుడు స్వామియార్ విష్ణువుకి ప్రార్థిస్తాడు. స్వామి వెంటనే 18 అడుగుల పొడవుకి తగ్గి స్వామియార్కి దర్శనమిస్తాడు. అదే నేటి ప్రసిద్ధిగాంచిన పద్మనాభ స్వామి ఆలయం. ముందుగా చెప్పుకున్నట్టు అనంత పద్మనాభ స్వామి దర్శనం 3 ద్వారాల ద్వారా జరుగుతుంది. మొదటి ద్వారం నుంచి ముఖం కనిపిస్తుంది. ఇది జ్ఞానంకి ప్రతీక. అహంకారాన్ని వదిలి దైవతత్వాన్ని గ్రహించే బుద్ధి ఇక్కడ మొదలవుతుంది. రెండవ ద్వారం నుంచి నాభి, ఆ నాభి నుంచి పుట్టిన పద్మం, అందులో బ్రహ్మదేవుడు. ఇది జగత్తుకి మూలం, అంటే జగత్తు అంతా పరమాత్మ నుంచే ఉద్భవించింది అనే సత్యం. మూడవ ద్వారం నుంచి పవిత్ర పాదాలు, ఇది శరణాగతికి ప్రతీక. అంతిమంగా మనం చేయాల్సింది ఆయన పాదాలను ఆశ్రయించడమే. ఓం నమో నారాయణాయ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.